ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు మరి. లేదు లేదు, ఐ థింక్ యా తిరునాళ్ళకి తిరుగుతున్నట్టున్నాడు. అదో అలవాటు ఉంది సిద్ధుకి. యా లేదంటే వెనకాల ఎక్కడైనా దాక్కున్నారేమో, మీరే చూడాలి. వెనకాల ఎక్కడైనా దాక్కోవడమా? ఎవరు వెనకాల? మీ వెనకాల లేరులేండి, కనబడుతున్నారు, ప్రాబ్లం లేదు. మరీ అంత వెనకాలంటే ఇంకా మనకి ఈ స్క్రీన్ వెనకాలే చూడాలి మనం. ఒక్కసారి చూద్దాం. సిద్ధు దా, ఇంకా అందరికి తెలిసిపోయిందిలే. సిద్ధు నిజంగానే దాక్కున్నాడు ఆయన. ఎనీ బ్యాడ్ హ్యాబిట్? అక్కడ ఉంటే క్యాప్చర్ చేయడం కష్టం, సీసీ కెమెరా కూడా లేదు. ఈ కెమెరాల ముందుకే రావాలి మీరు. హాయ్. కాదండి, అంతా బాగానే ఉంది, కానీ తిరణాల్లో తిరగడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా ఏంటది అంటే అదే నేను ఫస్ట్ ఏదో క్యారెక్టర్లో ఉండిపోయి వెనకాల దాక్కున్నా, అంతా బాగానే ఉంది అని అంటే సరే ఓకే వెనకాల ఉన్నాడు అక్కడ దాక్కున్నాడు అని అంటదేమో అనుకుంటే తిరణాల్లో తిరుగుతున్నాడు అని అన్నది నాకు అర్థం కాదు. బేసిక్గా మేము ఈ దాక్కోవడం మీద కంటెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు తిరణాల గురించి బాగా పెద్ద కంటెంట్. యాక్చువల్లీ రెహాన్ ఫ్రేమ్ పెట్టి వినోద్ యాక్షన్ చెప్పేటప్పుడు సిద్ధు ఎవరో ఒకరితో మాట్లాడుతూ సోది పెట్టుకుంటూ ఉంటాడనమాట. టైం లేదు అని అక్కడ మేమందరం వెయిట్ చేస్తూ ఉంటే ఒక్క నిమిషం, ఒక స్టెప్ మీరిద్దరు మాత్రం ముందుకు రారా. మిమ్మల్ని ఇద్దరిని కొంచెం మేము మీమ్స్ వేయాలి కదా, పక్కన ఇట్లా యారో మార్క్ వేసి ఎవరిదైనా ఫేస్ వేయాలి కదా. సో పాపం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోతాడనమాట. మాకు అసలు టైం లేదు, టైం లిమిట్ ఇంతలో కంప్లీట్ చేసేయాలని ఉంది. డిలే అయ్యేది అంటే ఒకటే రీజన్, అది సిద్ధు. డైరెక్ట్గా సిద్ధుని సోది బ్యాచ్ అన్న సోనియా, దీని మీద సిద్ధు స్పందన సిద్ధు కాదు అన్ని కంప్లైంట్లు ఇస్తుంటే నువ్వు వెనకాల నుంచి నవ్వుతున్నావేంటి? ఎప్పుడు అది నిజమే అని వినోద్కి కూడా తెలుసు. ఇప్పుడే వినోద్ గారు కూడా అఫీషియల్ గా దాన్ని నిజమే అని కన్ఫర్మ్ చేశారు. లేదు నేను మా ప్రొడ్యూసర్ గారిని అడుగుతాను. ఓకే, ప్రొడ్యూసర్ గారు ఏమంటారు ఆయన మాటలు? డిలే అయిందన్నా, నన్ను ప్లీజ్ నన్ను దీంట్లో ఇరికించొద్దు ప్లీజ్. మోర్ దెన్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు, కాదు సోనియా గారు అంటున్నారు ఆయన. యా అంటే అందరూ కలిపి సైడ్ చేశారు నన్ను, అదైతే అర్థమవుతుంది. ఏదో నువ్వు దాక్కోలి క్యారెక్టర్లో ఉన్నావు, వెనక్కి వెళ్తే ఇక్కడికి వచ్చి నన్ను తిరణాల్లో తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి. షూట్లో మా ప్రాబ్లం కూడా అదే, ముందుందమంటే సైడ్లో ఉంటున్నావు. సరే ఓకే, ఇంతకీ అసలు రియల్ లైఫ్లో ఇలాంటి అంటే రోల్స్ రివర్స్ చేసాం అనుకోండి మనం, మీరు ఒకవేళ అలా స్ట్రక్ అయితే మీరేం చేస్తారు? బయటకు వస్తారా లేకపోతే ఉండిపోతారా? డైరెక్ట్గా మా పేరెంట్స్ దగ్గరికి అది మీ క్వశ్చనా? సారీ. ఓకే, ఆన్సర్ సోనియా. ఒకవేళ నేను సిద్ధులా దాక్కుని ఉంటేనా, ఒకవేళ సిద్ధు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అలా దాక్కొని అదంతా అంత టైం వేస్ట్ ఉండదు, అంత పేషెన్స్ కూడా లేదు. డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఓకే, రియల్ లైఫ్లో అలా ఎప్పుడైనా జరిగిందా? అంత ఛాన్స్ ఇవ్వలేదు. అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే, ఓ మీరు ఇది వాళ్ళ బయోపిక్కేనా? ఇది రియల్గా వాళ్ళ బయోపిక్? లేదు, అలాంటివి ఏం జరగలేదు. లాక్డౌన్లో ఇరుక్కోవడం వల్ల మొత్తానికి లైఫ్ లాంగ్ ఇరుక్కోవాల్సి వచ్చిందంటారా? ఏం ఇరుక్కోలేదా, లైక్ తెలుసు ఇంట్లో తెలుసండి, అలాంటివి ఏం జరగలేదు. ఓకే, ఒకవేళ అలానే ఇరుక్కోవాల్సి వస్తే నిజంగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, సో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఒకళ్ళ ఇంటికి ఏంటి సిద్ధు చెప్పవా? ఎక్కడైనా స్టక్ అవ్వాల్సి వస్తే సోనియా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా స్టక్ అవ్వాలి అనుకుంటున్నారా? ఆ ఊహ చాలా బాగుందండి, కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు, ఏం చేయలేము. సో అక్కడ కనిపిస్తుంది క్లియర్గా, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదన్నా చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉందన్న ఎక్స్ప్రెషన్ అనమాట అది. ఎగ్జాక్ట్లీ, మైక్ నా చేతిలో ఉంది కాబట్టి, తన చేతిలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఊహ బాగుంది అన్నావు కదా అని చెప్పి వస్తాయి మళ్ళీ. 10 సామాన్లు ఎక్స్ట్రా వస్తాయి కడగడానికి. ఓకే, అలా జరుగుతుందా ఇంట్లో? ఇప్పుడు అర్థమైంది మాకు, రోల్ రివర్స్ అనమాట అయితే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటే ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం చూసాము, స్టేజ్ కింద వాళ్ళందరూ చూసారు, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ చూసారు శశిమదనం. బట్ మీరు విరూపాక్ష చేశారు, చాలామంది ఫ్రెండ్స్ ఉండుంటారు. సో ఎవరెవరు అసలు చూసారా లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలి అంటే ఎవరికి కాల్ చేసి మీరు కనుక్కుంటారు లైవ్లో అని అడగమన్నారు బేసిక్గా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అంటే సోనియా గారు ఫోన్ తీసుకొస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడ ఫ్రెండ్ ఎవరు అని చూసారా లేదా? యాక్చువల్లీ ఇంట్లో మర్చిపోయాను. అలాంటివి కాకుండా ఫోన్ తీసుకోండి, ఒకసారి ట్రై చేద్దాం. ఎవరికి చేస్తారు? తేజ్ కా, రవి మేబీ వివేక్ అన్నకు ఫోన్ చేయి. బట్ దే డోంట్ నో, ఆఫ్ ది స్క్రీన్ కాదు, ఆఫ్ ది. మీరిద్దరు మాట్లాడుకోమని లేదు, ఎవరితో అయినా మాట్లాడండి ఫోన్ చేసి అని చెప్పాం.
ఓ సారీ మైక్ అది ఎగ్జాక్ట్లీ కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా. ఏదో ఒక ఫోన్ తెచ్చారు. తీసుకురమ్మంటే తెచ్చేస్తావురా ఫోను? ఆ, అంతే. ఇప్పుడు నా మాటే వింటున్నాడు తను ప్రస్తుతానికి. ఆల్ ద బెస్ట్. లక్కీగా నేను అందులో లేను కాబట్టి. మిమ్మల్ని కూడా ఏదైనా అడుగుదాం లేదండి, అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ, అనవసరంగా నేను గోక్కున్నాను.